రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మాట్లాడితే చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఆయన 2014లో ఏదైతే ఆయనకు వచ్చిన ఓట్లు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా మమ్మల్ని ఏదైతే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు బీసీలు, అదేవిధంగా ఒక ఓసీ, అదేవిధంగా ఇద్దరు ఎస్టీలు పోటీ చేయడం జరిగింది. వాళ్ళని కీచపరిచే విధంగా ఏదైతే నిన్న మాట్లాడిండో ఓటింగ్ శాతం ఎంత, మీ బతుకులు ఎంత అన్నది మాట్లాడిండో, రేపు మీరంతా ఆయన ఓటేస్తారా అక్కడ అని ప్రజల్ని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన ఈ రకంగా మాట్లాడిందని మాకు చాలా బాధ కలిగించింది. ఏదైతే ఆయనకు వచ్చిన ఓట్లు అని మమ్మల్ని మాట్లాడడం, ఏదైతే తెలంగాణలో వచ్చిన ఓట్లు అనేది చాలా బాధాకరం. మీలాగా మేము రౌడీజం, దుమ్మిళ్ళు, దోపిడీలు చేసి సంపాదించిన డబ్బు కాదు. నిజాయితీగా, నిస్వార్థంగా మేము రాజకీయాలలో పార్టీ పెట్టి ముందుకెళ్తున్నాం. ప్రజలకు సాయం చేస్తూ, ప్రజల సమస్యల మీద దృష్టి పెడుతూ మా నాయకుడు ఎంత నిజాయితీగా ఉండో మీకు అందరూ తెలిసిన విషయమే. మీలాగా కొన్ని వందల కేసులు వేసుకొని చెంచల్గూడ కేర్ ఆఫ్ అడ్రస్ చెంచల్గూడ జైలు కాదు మా నాయకుడిది. నీతి, నిజాయితీ, ధర్మంగా మాలాంటి కొత్త తరం రాజకీయాల్లో చూపడానికి ఆయన ఒక పార్టీ పెట్టి మాలాంటి వాళ్ళకి రాజకీయ వేదికను ఏర్పాటు చేసి మాలాంటి బీసీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు అవకాశం ఇచ్చింది. అది మీరు మర్చిపోయి నిన్న మీరు ఏదైతే మాట్లాడారో మీ అహంకారానికి పరాకాష్టం అని తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో మీకు 2014లో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి చూసుకోవాలి. మీరు కూడా తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది మీరు ఈ రకంగా ఏలన చేసిన కొద్దిగా నేను ఇంకా ఎదుగుతుంటాము. ఎందుకంటే మిమ్మల్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మీరు ఈ రకంగా మాట్లాడతారని నేను గ్రహించలేదు. అదే చెంచల్గూడ బుద్ధి, అదే చెంచల్గూడ జైల్లో పప్పు కూడా తిన్న బుద్ధి ఇంకా పోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినా కానీ దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు ఇంకో 15 రోజులలో నీకు పరిస్థితులు కూడా రావు. ఇంకో 3 నెలలు అయితే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. నీ మీద ఎంత ఏ రకంగా అయితే వ్యతిరేకత ఉందో ఆ రాష్ట్రంలో అందరు తెలిసిన విషయమే. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అదేవిధంగా వైజాగ్ కొండ బీచ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ మీరే దోపిడీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ని. ఆంధ్రప్రదేశ్ రక్షించాలంటే ఒక జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరు అక్కడ దిక్కు లేరు. అది మీకు తెలిసిన విషయమే. అక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేసేయాలి. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వ్యక్తులు కాదు. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ చెంచల్గూడ జైలు, లేకపోతే చెర్లపల్లి జైల్లో ఉండే బ్యాచ్ అంతా వచ్చి ఈరోజు దోసుకోవడానికి రాజకీయాల్ని ఒక ఏ స్థాయికి తీసుకెళ్లిపోయారు అంటే, ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 60 కోట్లు 100 కోట్లు తీసుకుపోయిన ఘనత వీళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మేము నిజాయితీగా, నిస్వార్థంగా అయితే ఎలక్షన్ కమిషనర్ నామినల్ ఫీజు ఏదైతే పెట్టిండో దాని లోపట్టే మేము పోటీ చేయడం జరిగింది ఆ అమౌంట్ తోటే. కానీ వీళ్ళలాగా ఓట్లకు నోట్లు, తాగుడు, తిండి, బిర్యానీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము పోటీ చేయలేని ఆయన అదొకటి అర్థం చేసుకోవాలి. నీలాగా మాకు కూడా ధనబలం, కండబలం, అదేవిధంగా రౌడీజం అనేది మేము చేయలే. ఎక్కడ కూడా నిజాయితీ చేసిన వాళ్ళము. మా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోను. మేము పోటీ చేసిన వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అనేది అప్పుడు నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డని నేను, నాకు తాండూరులో అవకాశం ఇచ్చిన ఘనత జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇయ్యగలుగుతావా? ఈ రోజు నీ స్వార్థం గురించి బీసీలు అని చెప్పి అక్కడ గెలిచిన వాళ్ళని కూడా పక్కకు పెట్టి కొంతమందిని మార్చుకున్నావు అంటే నీలో ఎంత ఆలోచన ఉంటుందో నువ్వు ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా మీరు చేస్తుంది అక్కడ ఈ లిక్కర్ మాఫియా, ప్రాణానికి హాని కలిగే ఒక లిక్కర్ మీరు అమ్ముతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెల్లడం ఆడుతుంది. అటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన వ్యక్తిగత జీవితం మీద మీరు మాట్లాడతారు. అక్కడ మీరు ఏది ఉన్నా కానీ అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడండి. అదే విధంగా అక్కడ ప్రజలకు మీరు చెప్పండి, దాదాపు 11 లక్షల కోట్లు అప్పు చేసి నేను ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తున్నాను ఒక్కసారి చెప్పండి. మీరు ఆ అప్పు కూడా మీరే తెరపాలని అక్కడ ప్రజలకు చెప్పాలని ఆయన జగన్మోహన్ రెడ్డి. అదే వదిలేసి నువ్వు ఇక్కడ మా తెలంగాణ గురించి, తెలంగాణలో 8 మంది పోటీ చేస్తే నీకు ఏం తెలుసురా నాయన? 8 మంది, ఒక వ్యక్తికి 40,000 ఓట్లు వచ్చినాయి. ఆ దాని గురించి కూడా మాట్లాడాలి. నువ్వు మొత్తం 56 నియోజకవర్గాలలో నువ్వు గతంలో పోటీ చేస్తే 40,000 కూడా ఓట్లు రాలేదు. అది తెలుసుకో. ఎందుకంటే మాకు కుకుట్పల్లి స్థానంలో మాకు వచ్చినాయి 40,000 ఓట్లు దాదాపు. అదేవిధంగా మిగతా 7 చోట్ల దాదాపు ప్రతి చోట్ల ఒక చోటు 4,880 ఓట్లు, ఒక చోట 4,050 ఓట్లు, ఒక చోట 3,000 చిల్లర, ఇట్లా ఈ రకంగా మాకు రావడం జరిగింది. అంతేగాని నీలాగా 800, 600, 1000 ఓట్లు,
2014 వచ్చినట్టు మాకు రాలేదు. అది నువ్వు గ్రహించాలి. చూసేవాళ్ళు కూడా ఏదైతే ట్రోల్ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆలోచించి మీరు ఇది చేయండి, చూసుకోండి, ఒకసారి తెలుసుకోండి మీరు. అంతేగాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరేమన్నా అంటే నాలుగు ఒకరు నువ్వేడు అంతకుముందు గెలిచినప్పుడు ఏడున్నావు, ఏడా నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ బంజారాహిల్స్. తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయినా గానీ నువ్వు అక్కడ పోకుండా, అసెంబ్లీకి పోకుండా చెంచల్గూడ జైలు నీది అడ్రస్. నువ్వు నాలుగు కల, మా నాయకుడు నాలుగు కల. మా నాయకుడు నేషనల్, గుర్తుపెట్టుకో, జాతీయ నాయకుడు రాబోయే రోజుల్లో నేషనల్ లీడర్ అయినని గుర్తిస్తారు. నీలాగా కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు ఇలా గూగుల్లో సెర్చ్ చేయండి, క్రిమినల్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది. అటువంటి పేరు నీకుంది. మా నాయకుడు పదే పదే నువ్వు విమర్శిస్తే ఇదే రకంగా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున విమర్శిస్తాం. నీలాంటి ఒక చిల్లర సీఎం కి మేము భయపడే వ్యక్తులం కాదు, తెలంగాణ బిడ్డలం. మేము ఇక్కడ ప్రయత్నం చేసినాం. నీలాగా మా నాయకుడు ఇక్కడ నీలాగా వెళ్ళిపోలే, ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పెట్టా పేరు చదువుకొని ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోయి ఈ రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, దాన్ని మేము ఖండిస్తున్నాం. దయచేసి ఇంకోసారి ఎవరు మాట్లాడినా ఇదే రకంగా మేము మిమ్మల్ని విమర్శిస్తాం. ఎందుకంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి. మీకు 2014 పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆ తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. రాళ్లతో కొట్టిరు, ఇంకా నీకు సిగ్గురాలి. వరంగల్లో రాళ్లతో కొట్టిరు, ఇదే నీ అహంకారం. గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజు మమ్మల్ని ఏలం చేసి మాట్లాడినావు. 2 ఎస్టీలు పోటీ చేసిరు, 4-5 బీసీలు పోటీ చేసిరు, 7 మంది మేము బీసీలు ఎస్టీలు, ఒక్క ఓసీ పోటీ చేసిరు. అంటే నువ్వు మమ్మల్ని విమర్శిస్తున్నావు. నువ్వు డైరెక్ట్ గా ఎస్సీలని బీసీలని మాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఎస్సీలు బీసీలకు అవకాశం ఇస్తే నీ అహంకారం ఈ రకంగా ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. అతనికి ఓట్లు వేయొద్దని మీ ద్వారా నేను కోరుతున్నా. ఒక బీసీ బిడ్డ గాని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.